ప్రజారక్షక సేవాదళ పార్టీ నాయకులు శ్రీ చెంగయ్య గారు హాస్పిటల్లో అనుమతించబడ్డారన్న సంగతి తెలిసి ఆ హాస్పిటల్ ప్రాంగణంలో కార్యకర్తలు నిర్వాహకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఓకే, హలో సార్. ఏం బోసు, అన్నగారు ఎలా ఉన్నారు? రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయమ్మా? చెంగయ్య గారు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ హెవీగా ఉంది. షుగర్ 14, బీపీ 180 కన్నా ఎక్కువ ఉంది. ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయినా బ్రెయిన్ కి వెళ్లే ఆక్సిజన్ కట్ అయి బ్రెయిన్ బతుకుతారా బతకరా? కరెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏది కన్ఫర్మ్ గా చెప్పలేం సార్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనం ముగ్గురు మధ్య మాత్రమే ఉండాలి, బయట ఎవ్వరికి తెలియకూడదు. చెప్పండి సార్. అన్నగారున్న ఫ్లోర్లో వేరే ఏ పేషెంట్ ఉండకూడదు. ఓకే సార్. ఆ ఫ్లోర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిటినీ అక్కడి నుంచి తీసేయండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ వాటిని పెడితే చాలు. ఎక్స్క్యూజ్ మీ, అకార్డింగ్ టు హాస్పిటల్ రూల్స్ వీ కాంట్ రిమూవ్ ద సీసీటీవీ కెమెరాస్ అండ్ యూ హ్యావ్ నో రైట్స్ టు ఆర్డర్ అస్. ఏం చెప్తుందా ఈ పిల్ల? సార్, హాస్పిటల్ రూల్స్ ప్రకారం సీసీటీవీ కెమెరాస్ ని తీయలేమంటున్నారు. కాదయ్యా, ఏదో ఆర్డర్ అని చెప్పింది కదా. ఏంటా ఆర్డర్? ఆర్డర్ లేయటానికి మీకు ఏ రైట్స్ లేవు అంటున్నాను. ఏంటి చదువుకున్నానన్న పొగరా? నేనెవరో తెలుసుగా. నేను రాజకీయ నాయకుడిని. నేను మాట్లాడితే అధికార పార్టీ వాళ్ళే భయపడతారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ డాక్టర్వి, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ వర్డ్స్ సర్. ఏంటి బొంగులో మైండ్? మాకు లేని మైండ్ నీకుందా? నేను చెప్పిందే చేయాలి నువ్వు. ఇది మీ పార్టీ ఆఫీస్ కాదు, హాస్పిటల్. అండ్ ఐఎమ్ ఎ డాక్టర్. ఇక్కడ నేనేం చేయాలో మీరు చెప్పకూడదు. కాళిదాసు చెప్తే ఆ దేవుడు చెప్పినట్టే నేను చెప్పినట్టు చెయ్యి, లేదా చేసేలా చెప్తాను. మీరు చెప్పేది వినడానికి నేను మీ కార్యకర్తని కాను. సుజీ, సుజీ, సుజీ.
వచ్చావు అన్నకు తెలుస్తా అంతే. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇస్తే నీ కూతుర్ని ఇస్తాం. ముందు నా కూతుర్ని చూపించండి, ఆ తర్వాత ఆ చిప్పిని ఇస్తాను. ముందు చిప్పులేవు, తర్వాత నీ కూతుర్ని చూపిస్తాం. అన్నకు ఫోన్ చేయరా. అలాగే అన్న పాపను లోపల పంపించమన్నారా. చిప్పు చేతికి రాగానే దాని కూతుర్ని లేపేమన్నారు. వెళ్ళి పాపం తీసుకురారా. అలాగే మామ. పేరూరులో ఓ 6 ఏళ్ల చంటిపాప మృతదేహాన్ని పాడుబడ్డ బావిలో నుంచి వెలికి తీశారు. ఆ చంటిపాప ఎవరు అన్న వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కాసేపు విరామం తర్వాత వార్తలు కొనసాగుతాయి. చెప్పు ప్రియా. హాస్పిటల్లో చెంగయ్య గారి హెల్త్ కండిషన్ గురించి అడిగినప్పుడు నో కమెంట్స్ అన్నావు. దానికి ఏంటి అర్థం? నో కమెంట్స్ అంటే నో కమెంట్సే. హే గాయత్రి, ప్లీజ్ ప్లీజ్ నాకు మాత్రం చెప్పవే. నువ్వు దీనికోసమే ఫోన్ చేసుంటావు. నేనేదన్నా చెప్తే వెంటనే డాక్టర్ ఫోన్లో భేటీ అని బ్రేకింగ్ న్యూస్ వేసి నీ ఛానల్ టీఆర్పీని పెంచాలనుకుంటున్నావా? దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ న్యూస్. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా. ప్రొఫెషనల్ వేరు, పర్సనల్ వేరు. చూడు, ఫ్రెండ్షిప్ కోసం నేను వాటిని కాంప్రమైజ్ చేయలేను. సో ప్రెస్ మీట్ లో చెప్తాను కదా, అప్పుడు తెలుసుకో. సారీ డాక్టర్, నేను బుద్ధి తక్కువే అడిగాను. సరిగాని ప్రెస్ రిపోర్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? టీవీ వాళ్ళ దగ్గర దీన్ని చదవమనండి. ప్రెస్ కి దీన్ని రిలీజ్ చేయండి. ఏంటి సార్ ఇది? ఫాల్స్ రిపోర్ట్ గా ఉంది. ఆయన యాక్చువల్ రిపోర్ట్ కి ఈ రిపోర్ట్ కి సంబంధమే లేదు సార్. దానికి ఏం చేయమంటారు డాక్టర్ అమ్మా? మేమేమన్నా అన్నగారు కాఫీ తాగారు, టిఫిన్ తిన్నారని గ్యాస్ కొడుతున్నావా? ఆ అన్నగారికి నయమైపోతుంది, త్వరలో డిశ్చార్జ్ అయిపోతారనే కదా రాశాం. వెళ్ళండి, వెళ్ళి చదవండి. నేను అబద్ధాలు చెప్పలేను. ఆయన రికవర్ అవ్వటానికి 8 to 10 days పడుతుంది. స్టిల్ హీస్ ఇన్ అ వెరీ క్రిటికల్ చాలే స్టేజ్. ఆపు అమ్మా. ఓ లొల్లలో వాగుతున్నావు. నీకోసారి చెప్తే అర్థం కదా. ఆ లెటర్ తీసుకెళ్లి చదువు. ప్లీజ్ డాక్టర్. డాక్టర్, చెంగయ్య గారు ప్రమాద స్థితి నుంచి బయటపడ్డారా? అన్నగారు ప్రజలతో మాట్లాడతారా? ఆయన స్పృహలో ఉన్నారా? మేడం సార్ ప్రచారానికి వస్తారా? The answers are here. డాక్టర్, చెంగయ్య గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోస్ రిలీజ్ చేస్తారా? సారీ. నీ కూతురు వచ్చిందిరా. సుజీ, సుజీ, సుజీ